అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 26వ తేదీ నుంచి ఆగస్టు 11 వరకు ప్యారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులతో పాటు అక్కడికి వచ్చే సందర్శకులు కూడా కొన్ని రకాలైన లేస్ ఉత్పత్తులను ఉపయోగించనున్నారు. అవన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి సమీపంలోని సీతారాంపురం గ్రామంలో ఏదైతే జేజే ఎక్స్పోర్ట్ కంపెనీ ఉందో ఆ కంపెనీలో స్థానిక మహిళలకు ఎప్పటి నుంచో ఈ కంపెనీ ఉపాధి కల్పించి నిపుణులచే శిక్షణ ఇచ్చి వారికి ఈ విధంగా తయారు చేసే అవకాశాన్ని ఎన్నో తరాల నుంచి కూడా ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులు సీతారాంపురం నుంచి ప్యారిస్ వరకు నగరానికి వెళ్తున్నాయంటే చాలా విశేషమని చెప్పాలి. అసలు ఇంతటి విశేషమైన ప్రఖ్యాతమైన ఈ ఎక్స్పోర్ట్ సంస్థ ఇది ఎలా సాధించింది అనేది ఇప్పుడు చూద్దాం. Project based learning, flipped classrooms, industry integrated curriculum. KL, deemed to be university. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి సమీపంలో ఉన్న ఒక గ్రామం సీతారాంపురం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ నుంచి జేజే సంస్థ నుంచి ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు చేతి వృత్తులు అనేవి తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి తయారైన వివిధ ఉత్పత్తులన్నీ కూడా ఈ నెల 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ప్యారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్లో ఇక్కడ తయారయ్యే లేస్ ఉత్పత్తులను అక్కడ క్రీడాకారులతో పాటు అక్కడికి వచ్చే సందర్శకులు కూడా వినియోగించిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ క్లారిటీగా చూడొచ్చు. ఇక్కడ మహిళలు ఏదైతే తయారు చేస్తున్నారో అవన్నీ కూడా లేస్ ఉత్పత్తులు పూర్తి స్థాయిలో కూడా, అంటే మనం పూర్తిగా చెప్పాలంటే ప్రస్తుత కాలంలో పురుషులతో పాటు మహిళలు సైతం అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి పలు ఎంఎన్సి కంపెనీలు సైతం సీఈఓలుగా రాణిస్తున్నారు. ఇదే రీతిలో గ్రామాల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన మహిళలు సైతం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వారికి మేము ఎక్కడ తీసుకోమంటున్నారు. ఇక్కడ మహిళలు తమ నైపుణ్యంతో పలు రకాల కళాఖండాలను ఈ విధంగా రూపొందిస్తున్నారు. మన విజువల్స్ క్లారిటీగా చూడవచ్చు. ఇది ఒక మారుమూల గ్రామం. ఏదైతే సీతారాంపురం అనే గ్రామం ఉందో ఈ గ్రామంలో దాదాపు పూర్తి స్థాయిలో కూడా మహిళలకు ఈ జేజే సంస్థ శిక్షణను ఇచ్చి పూర్తిగా కూడా వీర్చే అద్భుతమైన కళాఖండాలను రూపొందించే విధంగా చేస్తున్నారు. పూర్తిగా కూడా ఈ జేజే ఎక్స్పోర్ట్ సంస్థ గ్రామీణ మహిళలకు నిపుణులచే శిక్షణ ఇచ్చి పలు రకాల హ్యాండ్మేడ్ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. కొద్దిపాటి ఉపాధి లేనిటువంటి మారుమూల గ్రామాల్లో ఏకంగా మహిళలు హ్యాండ్మేడ్ ఉత్పత్తులు తయారు చేస్తూ వారి కాళ్ళ మీద వారు నిలబడడమే కాకుండా ఈ జేజే ఎక్స్పోర్ట్ కంపెనీకి పేరు ప్రఖ్యాతులు సైతం తెచ్చిపెడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో నిలిచేలా చేశారు ఇక్కడ పనిచేస్తున్న మహిళలనే చెప్పొచ్చు. పూర్తిగా కూడా విలేజ్ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయి వరకు కూడా ఎదిగేలా ఈ సంస్థను చేస్తుందంటే ఇక్కడ చేస్తున్న ఉత్పత్తులు అనేది చెప్పాలి. పూర్తిగా కూడా ఇక్కడ కొన్ని రకాలైన పిల్లో కుషన్లు, నాప్కిన్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ తయారయ్యే వాటిని ఈ నెల 26వ తేదీ నుంచి ఉపయోగించే ప్యారిస్ వేదికగా జరిగే ఒలింపిక్ క్రీడల్లో క్రీడాకారులతో పాటు అక్కడికి వచ్చే సందర్శకులు కూడా ఇక్కడ తయారయ్యే వస్తువులను అయితే వినియోగించున్నారు. పూర్తిగా కూడా సీతారాంపురం గ్రామంలో ఈ జేజే సంస్థ ఏదైతే ఉందో ఇది 3వ తరానికి సంబంధించిన కంపెనీ అని చెప్పొచ్చు. పూర్తిగా ఇది 3 తరాల నుంచి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ విధంగా చేస్తున్నారు. పూర్తిగా మనం ఇక్కడ ఏదైతే సంస్థకు సంబంధించి మహిళలకు పూర్తి స్థాయిలో గ్రామీణ మహిళలకు పూర్తి స్థాయిలో శిక్షణ అనేది ఇస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకమైన నిపుణులతో శిక్షణ అనేది అందిస్తూ ఉంటారు. అనంతరం ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇక్కడ మారుమూల గ్రామాల్లో ఈ మహిళలు తయారు చేస్తే దీనికి సంబంధించి ఉత్పత్తులు ఈ నెల 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఒలింపిక్స్లో జరిగే కొన్ని రకాలైన క్రీడాకారులు వీటిని ఉపయోగించనున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి మహిళలు నిత్యం కూడా శిక్షణ తీసుకుని అనంతరం లేస్ ఉత్పత్తులు అనేవి కూడా చేస్తూ ఉంటారు. పూర్తిగా ఇక్కడ జేజే సంస్థ ప్రతినిధులు కూడా ఒకటే చెప్తున్నారు. అనేక మంది మహిళలకు ఇక్కడ మేము శిక్షణను ఇచ్చి ఇక్కడ అద్భుతమైన కళాఖండాలు రూపొందించే విధంగా చేస్తున్నాము. మా కంపెనీ కూడా ఇంత పేరు ప్రఖ్యాతులు గడించిందంటే దానికి కారణం ఇక్కడ మహిళలు తయారు చేసే హ్యాండ్మేడ్ ఉత్పత్తులు అని కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ వీరు చేతితో తయారు చేసే వస్తువులు ప్రత్యేకమైనదని చెప్పాలి. అంతేకాకుండా ఎక్కడ కూడా ఉన్నత విద్యను అభ్యసించి చదువుకున్న మహిళలు ఉద్యోగాలు చేసే వారికి ఎక్కడ తీసుకునే విధంగా గ్రామాల్లో పూర్తి స్థాయిలో మహిళలకి పెద్ద ఎత్తున నిపుణులచే శిక్షణ ఇచ్చి ఇటువంటి అద్భుతమైన కళాఖండాలు రూపొందించే విధంగా చేస్తుంది ఈ జేజే సంస్థ. అంటే గ్రామం నుంచి గ్లోబల్ స్థాయి వరకు
అంతర్జాతీయ స్థాయి వరకు ఇక్కడ ఈ సంస్థ ఎదిగిందంటే ఇక్కడ మహిళలు చేస్తున్న అద్భుత కళాఖండాలనే చెప్పాలి. World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. ఈ నెల 26వ తేదీ నుంచి ఆగస్టు 11 వరకు కూడా ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. అయితే విశేషం ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి సమీపంలోని సీతారాంపురం గ్రామంలో జేజే సంస్థ ఇక్కడ మహిళలు తయారు చేసే కొన్ని రకాలైన లేస్ ఉత్పత్తులు అక్కడ క్రీడాకారులతో పాటు అక్కడికి వచ్చే సందర్శకులు కూడా వినియోగించున్నారు. అయితే ఇంతటి ప్రఖ్యాతమైన ఈ సంస్థ అక్కడ వరకు ఎలా చేరిందనేది ఆ సంస్థ డైరెక్టర్ రామ్ ఉన్నారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఈ రికార్డు ఎలా అనేది సాధించారు, అంత స్థాయికి ఎలా ఎదిగారనుకోవచ్చు? ఒలింపిక్స్లో ఇక్కడ మహిళలు తయారు చేసే వాటిని అక్కడ వాళ్ళు వినియోగించనున్నారు. దీని వెనకాల మీ కృషి ఏ విధంగా ఉన్నారు? ఇది మేము 2024 ఒలింపిక్స్ గేమ్స్కి మేము మా తరపున మేము ప్రొడక్ట్స్ సప్లై చేయాలని 2020 నుంచి మేము దీన్ని ప్రయత్నించాం. దీని వెనకాల మా డిజైనర్స్, ఫ్రాన్స్ డిజైనర్స్ కానీ, మా ఇండియాలో సోర్సింగ్ కంపెనీ కానీ వీళ్ళందరూ కృషి వల్ల ఇది సాధించగలిగాం. అంటే ఇక్కడ చాలామంది మహిళలకు ఉపాధి అనేది లభిస్తుంది. మారుమూల గ్రామాల్లో మహిళలు అంటే ఇంటికి పరిమితం అవుతూ ఉంటారు. ఇక్కడ వారందరూ వచ్చి ఇంతలా చేస్తున్నారంటే దానికి వెనకాల చాలామంది నిపుణులు శిక్షణ ఇచ్చారని అంటున్నారు. ఇది ఎంతవరకు? దానికి ఆ స్టాండర్డ్స్కి, ఆ క్వాలిటీస్కి తగ్గట్టుగా వాళ్ళకి ఆ నైపుణ్యం, ఆ స్కిల్ రావడానికి మేము చాలా కృషి చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. కోయంబత్తూరు నుంచి దానికి ప్రొఫెషనల్ టీమ్ని రప్పించి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా కూడా నిత్యం కూడా ఎంతమంది వస్తూ ఉంటారు సార్ ఇక్కడ? ఇది ఒక యూనిట్కి సంబంధించింది కాదు సార్. ఇది యాక్చువల్గా 2 డిస్ట్రిక్ట్లకి స్ప్రెడ్ అయ్యి ఉన్న ఇది ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద ఆ మహిళలు భావిస్తూ ఉంటారు. ఇదేంటంటే లైక్ ఇది పర్మనెంట్ జాబ్ కింద కాకుండా వీళ్ళకి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ స్కిల్ఫుల్ పని కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే చాలామంది మహిళలు ఇలా చేయాలనుకుంటారు, కానీ వాళ్ళకి సమీపంలో ఇలాంటి అవకాశాలు రావు. అంటే ఇక్కడ మహిళలకి ఇలాంటి అవకాశం వచ్చింది. అనుగుణమైన వాతావరణం కానీ, వాళ్ళకి ఆ ప్లేస్ కానీ, ఆ కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉంచగలిగితే వాళ్ళు హ్యాపీగా ఉండి వాళ్ళకి ఒక నీట్గా ఒక ప్రదేశం కల్పించి ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఇది చేయడానికి వాళ్ళకి ముందుకు వస్తారు. వాళ్ళు అంటే ఇది పూర్తిగా కూడా ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ అని విన్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది? ఇది మా తాతగారు లైక్ 60s నుంచి స్టార్ట్ చేశారు. దాని తర్వాత మా ఫాదర్ కానీ మేము కానీ 3rd జనరేషన్ నుంచి ఇది ఒక కంటిన్యూ అవుతుంది సార్. ఇంకా మీరు సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయి సార్, రికార్డ్స్ అని? లేదు, అది ఇట్ ఆల్ డిపెండ్స్. లైక్ నెక్స్ట్ ఫోర్కాస్ట్ చూసుకుని ఇంకా ఎక్స్పోర్ట్ చేయాలి, మిగతా గ్లోబల్ కంట్రీస్ అన్నిటికీ ఎక్స్పోర్ట్ చేయాలి మా కృషి. పూర్తి స్థాయిలో కూడా మహిళలకు పూర్తి స్థాయిలో శిక్షణని ఇచ్చి ఇక్కడి నుంచి మహిళలకు లేస్ ఉత్పత్తులు తయారు చేయించి అద్భుతమైన కళాఖండాలను రూపొందించే విధంగా చేస్తుంది ఈ జేజే సంస్థ. పూర్తిగా కూడా ప్రత్యేకమైన నిపుణులను ఇక్కడికి తీసుకొచ్చి మహిళలకు ప్రత్యేకమైన శిక్షణను ఇస్తుంది ఈ జేజే సంస్థ. పూర్తిగా కూడా ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ అంతా ఇది కూడా. అంటే ఇక్కడ తయారైన ఉత్పత్తులు ప్యారిస్ వేదిక ఒలింపిక్స్లో క్రీడాకారులతో పాటు అక్కడికి వచ్చే సందర్శకులు వినియోగించడం చాలా మాకు గర్వకారణంగా ఉంది. పూర్తిగా కూడా ఇంకా ముందు అనేక రకాలైన విజయాలు సాధిస్తామని సంస్థ డైరెక్టర్ రామ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.